ఎవరి దగ్గరైనా హ్మ్. ఉందా అండి భాగవతం సెట్టు? లేకపోతే చెప్పండి మీరు తీసుకోండి దయచేసి. భాగవతం అమల పురాణం అండి. భగవంతుని యొక్క సాహితీ అవతారం అండి. స్వయం భగవానుడు గోలోకం వెళ్ళిపోయిన తర్వాత భాగవత రూపంలో అవతరించారండి. తప్పకుండా మన ఇంట్లో భాగవతం ఉండాలి. అది మనకే కాదు మన తరతరాలు అందరికీ ఉపయోగపడుతుందండి. వాళ్ళందరూ కూడా భక్తులైపోతారు. మనం వాళ్ళకిచ్చే అతి గొప్ప ఆస్తి అండి. ఈ ఆస్తులన్నీ నశించిపోతాయి. వాళ్ళు దీన్ని దుర్వినియోగపరచవచ్చు. కానీ మనం భాగవతం, భగవద్గీత ఇస్తే వాళ్ళు దాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వాళ్ళ యొక్క మానవ జన్మను గూడా సద్వినియోగపరుస్తారు. లేదంటే వాళ్ళు దాన్ని దుర్వినియోగపరిచి పాపాలు మూటగట్టుకొని చాలా కష్టాలు పడాల్సొస్తుంది. అటువంటి ఘోరమైన పరిస్థితి నుంచి మీరు రక్షించాలండి మీ కుటుంబాన్ని. తప్పకుండా మీరు ఈ దివ్య గ్రంథాలు ఇంట్లో పఠించడము, హరే కృష్ణ కీర్తన చేయడము, భగవంతునికి నైవేద్యం పెట్టి ప్రసాద రూపంలో అందరికీ మహాప్రసాదాన్ని ఇవ్వడము, వాళ్ళందరి చేత భగవంతుని సేవ, పూజ చేయించడము, అందరూ కలిసి భజన చేయడము, ఇలాంటివన్నీ ఇంట్లో ప్రాక్టీస్ చేపియాలండి. అందరూ ప్రయత్నించండి. చాలా మార్పు ఉంటుంది ఇంట్లో. మనం ఉద్ధరింపబడతాము. వింటే ఎవరైనా ఉద్ధరింపబడతారు. ఇంట్లో ఉన్న జీవులు, క్రిమికీటకాలు, చెట్లు, చేమలు అన్నీ గూడా ఉద్ధరింపబడతాయండి. హరే కృష్ణ మాత. నెక్స్ట్. చాలా అద్భుతమైన అవకాశం అండి మనకు మానవ జన్మ. ఈ మానవ జన్మను సద్వినియోగం జేసుకోవాలంటే మనం శాస్త్రాధారంగానే సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శ్రీమద్ భాగవతము సెట్ తీసుకోండి. ఇది చాలా అరుదైన అవకాశం అండి మనకు లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ 12 స్కందాలు 18 పుస్తకాలుగా ఇవ్వబడిందండి. చాలా కలర్‌ఫుల్ పిక్చర్స్ ఉంటాయి. అవి ఆధ్యాత్మిక జగత్తును మనకు ఇక్కడి నుంచే దర్శింపజేస్తాయండి. అవి కిటికీల్లాంటివి అని చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు. కిటికీలోంచి మనం చూస్తే ఆధ్యాత్మిక జగత్తు ఎలా కనిపిస్తుందో అలా మనకు కనిపిస్తుంది. ఈ భాగవతాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనము ఈ జన్మను సార్థకం చేసుకుంటామండి. చాలా ముఖ్యమైన విషయము. ప్రతి ఒక్కరూ ఈ శ్రీమద్ భాగవతము ఇంట్లో కలిగి ఉండాలి. ఎన్నిటికో వృధా ఖర్చులు చేస్తున్నాము. చాలా డబ్బులు వృధా చేస్తున్నాము. ఇది శాశ్వతమైందండి. శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది. మనకే కాదు తరతరాలకు కూడా. ఇస్కాన్ ప్రొద్దుటూరు